అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20, 1950లో ఆయన పుట్టారు. ఈ క్రోధినామ సంవత్సరం ఆయనకి ఏ విధంగా కలిసి వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు టీడీపీకి చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం, కూటమిగా వాళ్ళు ఢీకొనబోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కృత్తిక నక్షత్రం. నాకున్న డేటా ప్రకారం కృత్తిక రాజకీయ ప్రజ్ఞ కలిగిస్తుంది, రవి నక్షత్రం అది. అయితే ఆయనకి చంద్రుడు కూడా ఉచ్చస్థితి కాబట్టి తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా గతంలో అభివృద్ధి సాధించడం జరిగింది. కొత్త కొత్త విషయాలు, తర్వాత విజనరీ యాస్పెక్ట్స్ తోటి ఈయన కొంచెం సాధించడం జరిగింది. అయితే ఆ తర్వాత దశ అంతర్దశలు కలిసి రాక చాలా రకాలైనటువంటి ప్రతికూలతలు కూడా జీవితంలో ఎదుర్కోవడం జరిగింది. అయితే వీటన్నిటినీ అధిగమించాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి కొంతవరకు మాత్రమే సహకరిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి రాశి ఏంటండి? వృషభ రాశి. వృషభ రాశి, ఓకే. కాబట్టి ఈయన ఇంకా గట్టి కృషి చేస్తే తప్ప ఆశించినటువంటి లక్ష్యాలు నెరవేర్చుకోవడం కష్టం అవుతుంది. ఈ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారికి మొదటిసారి ఆయన చీఫ్ మినిస్టర్ అయినప్పుడు లగ్నంలో బృహస్పతి ఉన్నాడు. చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాడు ఆయనకి. ఈ ముహూర్త నిర్ణయం కూడా చాలా ముఖ్యమైనది రాజకీయ నాయకులకి. చక్కటి ముహూర్తంలో బృహస్పతిని కనుక లగ్నంలో పెట్టుకుని వీరు ప్రమాణ స్వీకారం చేసినట్టయితే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని తద్వారా విశేషమైనటువంటి ప్రజ్ఞను గడించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ప్రమాణ స్వీకారాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడా కూడా మంచి ముహూర్తాలు దొరకలే. అప్పుడు వృశ్చిక లగ్నంలో బృహస్పతి ఉండ ప్రమాణం చేసి ఆ కంప్యూటర్ రంగంలో చాలా విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సాధించడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇటువంటి ముహూర్త బలం దొరకలేదు ఆయనకి. ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి దశ అంతర్దశల్ని బట్టి ఏర్పడుతుంటాయి. వీటన్నిటినీ కూడా చక్కగా అవగాహన చేసుకుని తద్వారా వాటిని ప్రణాళికలు అమలు చేసినట్టయితే మంచి విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఆయన రాశి ప్రకారం అసలు అధికారంలోకి వస్తారా 2024? ఇప్పుడు ఈ 2024లో ఆయనకి అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు లేవు అనే చెప్పాలి ఒక రకంగా. చాలా గట్టి ప్రయత్నాలు అవసరం. అందుకే వీటికి ఆ సలహాదారులు, తర్వాత ఇప్పుడు ఈయనకి బుధుడు యొక్క స్థితి కూడా ఈయనకి అనుకూలంగా లేదు. కాబట్టి ఈయన ఏమిటంటే ముఖ్యంగా స్వతంత్రంగా కాకుండా ఇతరుల మీద ఆధారపడేటువంటి అవకాశాలు ఎక్కువగా వచ్చాయి బుధుడు వీక్గా ఉన్నప్పుడు. వీరందరి యొక్క బలాన్ని బట్టి ఈయన యొక్క ప్రతిష్ట లేదా అనుభవం, తర్వాత ఆధిక్యత ఆధారపడి ఉంటాయి. ఇక వీళ్ళు కూటమిగా ఢీకొనబోతున్నారు. ఇటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ